కల్పన ఠాకూర్, భారత్ వర్ష్కి స్వాగతం. మనం ఇందూర్ నగరానికి సుమారు 10 కిలోమీటర్ దూరంలో ఉన్న జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్నాము. ఈ దేవాలయానికి చరిత్ర ఉంది. ఇది దండకారణ్యంలో ఉంది. ఈ దండకారణ్యం ఎత్తైన గుట్టపై ఉన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి గారి చరిత్రను మనం తెలుసుకుందాం రండి. ఎక్కడైనా చూసినప్పుడు మనకు స్వామి ఎదురుగా గరుత్మంతుడు కనిపిస్తాడు. కానీ ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఇద్దరు ఉన్నారు. మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఉన్నాము. గుడి లోపల మీకు మూల విరాట్ను చూసినట్టయితే నేలకు కొంచెం ఎత్తులోనే మనకు మూల విరాట్ కనిపిస్తారు. నరసింహస్వామిని మనం చూసినట్టయితే వెండి మీసాలతో, వెండి దంతాలతో, శాంతమూర్తి రూపంలో తన లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరికలను తీర్చే అభయ లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ దర్శనమిస్తాడు. యాక్చువల్గా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉగ్ర రూపంలో వచ్చాడంట. ఆ కథ ఏంటో మనం పూజారిని అడిగి తెలుసుకుందాం. అంతకుముందు ఇక్కడ మనకు త్రిచక్రాన్ని చూసినట్టయితే 5 అంతస్తులుగా ఉంది. మొదటి అంతస్తులో కూర్మపీఠము, 2వ అంతస్తులో ఏనుగులు, 3వ అంతస్తులో గుర్రాలు, 4వ అంతస్తులో 5 తలల శేషనాగు, 5వ అంతస్తులో శ్రీచక్రం. ఇది అద్భుతమైన శ్రీచక్రం. ఇది చాలా అరుదుగా కనిపించే శ్రీచక్రం. సో ఇది జానకంపేట్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. కాకపోతే ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయంగా, దీనిని జైనులు కట్టించారు కాబట్టి జైన దేవాలయంగా కొలిచేవారంట. ఆ తర్వాత శివాలయంగా మారిందంట. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా ఇక్కడ రూపుదిద్దుకుందంట. పంతులు గారు, ఈ స్వామివారి ఉత్సవం కానీ కళ్యాణం కానీ ఏ మాసంలో ఉంటుంది? మాఘశుద్ధ అష్టమి నాడు నుంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అష్టమి, నవమి, దశమి 3 రోజులు అధ్యానోత్సవం, ప్రబంధ పారాయణం ఉంటుంది. ఆ 3 రోజులు జరుగుతుంటాయి. తెల్లారి నుంచి ధ్వజారోహణం, అంకురార్పణము ఇవి జరుగుతుంటాయి. త్రయోదశి నాడు మాత్రం కళ్యాణం అవుతుంది. చతుర్దశి లేదు. పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుంది. ప్రతిపద నాడు చక్కెర తీర్థం, కుస్తీ పోటీలు జరుగుతుంటుంటాయి. కుస్తీ పోటీలు కూడా జరుగుతాయి, జరుగుతుంటుంటాయి. చాలా విషయాలు చక్కగా చెప్పారు. జై శ్రీరామ్. నరసింహస్వామికి జై శ్రీమన్నారాయణ. సో మనం ఈ జానకంపేటలో చూసినట్టయితే దశావతారాలు మనకు అగుపిస్తుంటారు. దశావతారాలు కూర్మ రూపము, అన్ని అవతారాలు మనకి ఇక్కడ ప్రతి అవతారం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది.
సో ఈ గుళ్ళో చూసుకున్నట్టయితే మనకు దశావతారాలు దర్శనమిస్తారు. మత్స్యావతారం, కూర్మావతారం, ఇలా వామన అవతారం, ఇలా అన్ని అవతారాలు మనకి ఇక్కడ ఈ గుళ్ళో మనకు కనిపిస్తుంటాయి. ఈ జానకంపేట దేవాలయానికి, ఈ జానకంపేట గ్రామానికి ఎంతో చరిత్ర ఉందంట. ఇక్కడ హిరణ్యకశిపుడిని చంపారు. అంటే తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపుడిని నరసింహస్వామి ఉగ్ర రూపంలో సంహరించిన తర్వాత ఇది మొత్తం దండకారణ్యంగా ఉండేదంట. ఆ దండకారంలో సంచరిస్తూ ఈ ఎత్తైన కొండపైకి వచ్చి ఇక్కడ కూర్చున్నాడంట. ఆ ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామిని చూసిన మునులు ఋషులే భయపడిపోయారంట. అప్పుడు వారు అందరు అనుకున్నారంట, మేమే నీ రూపాన్ని చూడలేకపోతున్నాము, ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటి అని. అప్పుడు వాళ్ళందరూ ఇంద్రుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మను కోరారంట, ఈ ఉగ్ర రూపాన్ని మేమే చూడలేకపోతున్నాం, సామాన్య ప్రజలకు చాలా కష్టతరం అవుతుంది అని. సో బ్రహ్మ ఒక ఉపాయం చెప్పారంట. ఏమని? గండకీ నది నుంచి సాలగ్రామ శిలాన్ని తీసుకొచ్చి నరసింహస్వామి నాభిలో ప్రతిష్ఠ చేస్తే అతను ఉగ్ర రూపాన్ని సమాప్తి చేస్తాడని చెప్పారంట. వాళ్ళు అనుకున్నట్టే ఆ గండకీ నది తీరం నుంచి సాలగ్రామ శిలాన్ని తీసుకొచ్చి ఈ నరసింహస్వామి నాభిలో ప్రతిష్ఠ చేశారంట. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి లక్ష్మీ సమేతుడే లక్ష్మీ నరసింహస్వామిగా శాంతమూర్తిగా ఇక్కడ అందరికీ దర్శనమిచ్చాడంట. సో నరసింహస్వామి గుడి ఎదురుగా ఉన్న ఇక్కడ ఈ ప్రదేశంలో ఎవరైతే కాయిన్ని నిలబెడతారో, అంటే తన కోరికలను మొక్కుకొని నరసింహస్వామి ఎదుటిగా కాయిన్లు నిలబెడతారో ఆ నాణం నిలబడితే వారి కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మనం ఇప్పుడు అష్టముఖి కోనేరు పుష్కరిణి దగ్గర ఉన్నాము. ఇది శని దోషాలను తొలగిస్తుందంట. దీని వివరాలు తెలుసుకుందాం. స్వామి, ఇది అష్టముఖి పుష్కరిణి కదా, ఈ పుష్కరిణి గురించి మాకు వివరిస్తారా? ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంతోనే కట్టాను. కోణానికి ఒక మూలకొక పదం. ఓకే. అది అందుకని భక్తులు వచ్చి ఆ అష్ట కష్టాలు పోతాయని చెప్పి స్నానమాచరించి వెళ్తుంటుంటారు. వాళ్ళకి ఏ నమ్మకం అంటే సంతానం లేని వారికి సంతానము, సంపద లేని వారికి సంపద కలుగుతుందని, శనిగ్రహ దోషాలున్న పోతాయని చెప్పి శని త్రయోదశి నాడు కానీ, అమావాస్య శనివారం వచ్చినా కానీ, అష్టమి శనివారం వచ్చినా కానీ అనేక మంది భక్తులు వచ్చి స్నానం ఆచరిస్తారు. ఒక అమావాస్య శనివారం నాడు 50-60 వేల మంది స్నానం ఆచరిస్తారు. అష్టమి శనివారం నాడు 20,000 దాకా వస్తుంటారు. శని త్రయోదశి నాడు 10,000 మంది దాకా వచ్చి స్నానం ఆచరిస్తారు. స్నానం ఆచరించిన తర్వాత 8 ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఓం నమో నారాయణాయ అంటూ ప్రదక్షిణాలు చేస్తూ వెళ్ళే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ దర్శించుకుంటారు. ఇంకా ముందుకెళ్తే లక్ష్మీ ఆలయం ఉన్నది, అక్కడ దర్శించుకుంటుంటారు. వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు. ఓకే. అంటే ఇది శని దోషాలను ఇక్కడ స్నానం చేస్తే శని దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇది అతి పురాతనమైన శివాలయం. రండి దర్శించుకుందాం. సార్ నమస్తే, బాగున్నారా సార్? సార్ మీకు ఇక్కడ ఏమైనా బాధ్యత ఉందా సార్? ఇక్కడ అంటే బాధ్యత అనేది స్వంతగా కల్పించుకున్న బాధ్యత. నేను 2000 సంవత్సరాల బాసర్ గుడి సందర్శించి ఇటు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మంచి గుడి అంటే వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఈ గుడి అంతా శిథిలావస్థలో ఉంటుంది. లోపల బండలు లేవు, ఏం లేవు. మన స్వామివారికి పూజలు కూడా అంతంత మాత్రానే ఉండింది.
అది ఇది చారిత్రాత్మకమైన గుడి అని తెలిసి చారిత్రాత్మకమైన గుడి అని తెలిసి ఇక్కడ శివాజీ మహారాజ్ కూడా సందర్శించేవారంట. ఓకే. తర్వాత ఇక్కడ శివాజీ నగర్ అక్కడ మహారాజ్ గారు అక్కడ మన ఇక్కడ నైజాం ఇక్కడ దండెత్తడానికి వచ్చినప్పుడు ఇక్కడ బస చేసేవారు. నైజాం వాళ్ళు దండెత్తడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు మన శివాజీ మహారాజ్ ఉండేవారు. తర్వాత ఇది ఇంతకుముందు పురాతనంగా జైనుల విశ్వవిద్యాలయం అండి ఈ ప్లేస్. విశ్వవిద్యాలయం ఎక్కడెక్కడ నుంచో జైనులు ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఇక్కడ వాళ్ళు జైనులు విద్య నేర్చుకున్నారు. తర్వాత ఇది శివాలయంగా మారి తర్వాత ఇది టెంపుల్గా నరసింహస్వామి అంటే ఇక్కడ జైనుల విశ్వవిద్యాలయం ఉండే కాబట్టి దీన్ని జైన దేవాలయం కూడా అనేవాళ్ళు. ఇక్కడ చాలా మంది జైనులు కూడా వస్తుంటారు. తర్వాత ఇక్కడ శివ విష్ణు తత్వం ఉంది. అంటే నరసింహస్వామి గుడిలో సాలగ్రామం ఉంది. ఇక్కడ విశిష్టత. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ శిథిలావస్థలు ఉన్నప్పుడు నేను ఒక సంకల్పం చేసుకున్నాను. అరే నాతో ఏమైనా చేతనైనంత ఇక్కడ చేయాలని సంకల్పం చేసి అక్కడ మా మేడం ఇక్కడ గవర్నమెంట్ టీచర్ ఇక్కడ జాన్కమెట్లో వర్క్ చేసింది. ఇద్దరం కలిసి వచ్చి అక్కడ కొద్దిగా స్టార్ట్ చేసినాం. పని స్టార్ట్ చేసినాం, బండలు వేయడం అది చేసినాక తర్వాత ఇది ఏ సంవత్సరం? 2000 అంటే అంతవరకు పురాతనంగా ఉంది. కొన్ని శిథిలావస్థలో కూడా సరిగా వ్యవస్థ ఇక్కడ సరిగా లేకుండేది. తర్వాత అప్రోచ్ రోడ్ కూడా సరిగా అంతంత మాత్రానే ఉంటుంది. నేను వచ్చినాక ఈ బండలు వేసినాక తర్వాత నా మిత్రులను పిలిచినాను ఒక 10 మంది. డాక్టర్ జయప్రకాష్, మధు, సంతోష్, ఎండూరి శ్రీనివాస్, ఎండూరి నరేష్, ఇట్లా ఒక 10 మంది మేము ఏం చేసి ధీరజ్ వీళ్ళందరం కలిసేసి ఏం చేసినాము నిరంతరంగా పొద్దున సాయంత్రం 2000 నుంచి 2002 దాకా ఈ ఇంత మాత్రానికి ఈ టెంపుల్ని తీసుకొచ్చినాం. తర్వాత ఇది మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆలయం చాలా అభివృద్ధిలోకి వచ్చింది, ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ దశావతారాలు కూడా మేము ప్రతిష్ఠించినాం. చూశాను దశావతారాలు కూడా ప్రతిష్ఠ. అక్కడి నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు, డొనేషన్స్ వస్తున్నాయి, ఇది వస్తుంది. అయితే 300 సంవత్సరాల దాకా దీన్ని సరిగా దీన్ని ఎవరు ఎందరో వచ్చినా కూడా ఈ దేవాలయం 4000 సంవత్సరాల కింది. అయితే 3000 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు. ఎంత చేసినా అది ముందు అభివృద్ధి కాలేదు. అది ఏందో దైవ నిర్ణయమో ఏదో ఒక చేయుతలాగా నా ద్వారా దేవుడు చేయించినాడు అనుకుంటున్నాను. ఇది ఒక మంచి స్వామివారి కృప ఉందనుకోవాలా అంతే అనుకోవాలా మనది. అయితే ఇది అంతవరకు డెవలప్ అయితే ఇక్కడ డెవలప్ అవుతున్నది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదో నా జీవితంలో ఏదో చేసినట్టు ఒక తృప్తిగా మిగిలింది. సార్ ఇక్కడ చరిత్ర చూసే వరకు ఏంటంటే ఉగ్ర నరసింహుడు ఇది దండకారణ్యంగా ఉండేదంట కదా. అయితే ఆ హిరణ్యకశిపుడిని సంహరించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాడని బ్రహ్మదేవుడు ఏదో ఉపాయం చెప్తే అతన్ని శాంతపరిచారని చెప్తారు. నిజమేనా సార్? అదే అంటారు, చరిత్ర అందరూ అర్థమే చెప్తారు. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్స్.